$1 ప్రైవేట్ ఐలాండ్. మీరు జీవితంలో కోరుకునే ప్రతి ఆనందం ఈ ఐలాండ్ లో దొరుకుతుంది. ఇప్పుడు నేను మీకు ఈ ఐలాండ్ కి $150 మిలియన్ ఈ లగ్జీరియస్ ఐలాండ్ కి మధ్య తేడా చూపిస్తాను. ఇంకా అతిపెద్ద $45 మిలియన్ ఈ ఐలాండ్, మంచుతో కప్పబడి ఉన్న ఈ $5 మిలియన్ ఐలాండ్ నుండి ప్రపంచంలోనే చీపెస్ట్ ఐలాండ్ దాకా అన్ని చూపిస్తాను. అబ్బో, ఈ ఐలాండ్ లో మనందరం పట్టవని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఈ ఐలాండ్ మీద తొలి అడుగు వేస్తున్నా. ఇదిగో మీ $1. థ్యాంక్ యూ సార్. దీన్ని నాకు అమ్మినందుకు థ్యాంక్ యూ. కంగ్రాట్స్ బడ్డీ. ఇప్పుడు మనం ఏ కొన్నామో చూద్దాం. నా మొదటి అభిప్రాయం ఏంటంటే నేను ఊహించే దానికంటే చాలా చిన్నది. $1 ఇచ్చి మనం కొన్ని ఇటుకలు కొనుక్కున్నట్టున్నాం. అలాగే పాత టాయిలెట్, నాకు రెస్ట్ రూమ్ దొరికింది. ఇంకా పాతిన ఈ చెక్క స్తంభాలు. ఇక్కడ ల్యాండ్ కన్నా చెక్క స్తంభాలు ఎక్కువ ఉన్నాయి. ఈ చెక్కలతో ఏం ఈ చేసుకోవాలి? చెక్కలతో పడవ చేసుకుని వెళ్ళిపోదాం. ఇదిగో చూసారుగా, ఇక్కడ ఇంకేం లేదు కాబట్టి దీన్ని పేల్చేస్తున్నా. ఇంకా సేపటి తర్వాత మీకు ఈ $150 మిలియన్ ఐలాండ్, ఇంకా $250 మిలియన్ సూపర్ ఐలాండ్ చూపిస్తా. దానికంటే ముందు ఈ $1 మిలియన్ మంకీ ఐలాండ్ అని పిలిచే ఈ ఐలాండ్ ని చూద్దాం. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఈ ఐలాండ్ మొత్తం వందల కొద్ది కోతులతో నిండిపోయింది. దీని మంకీ ఐలాండ్ అని ఎందుకంటారో ఇప్పుడు తెలుస్తుంది. ఈ కోతికి ఏమైనా పేరుందా? ఇది ఓడి. ఓ ఓ ఓ, నా ఆరెంజ్ లాగేసుకుంది. ఓకే, సరేలే, నచ్చింది అనుకుంటా. ఈ కోతులన్నిటికీ ఇక్కడికి వచ్చి అతిథులు పలకరించే స్ట్రాటజీ ఉందనుకుంటా. అవి మనతో ఫ్రెండ్లీగా ఉన్నట్టే ఉంటూ మన దృష్టి మళ్లించి ఫుడ్ దొంగిలిస్తున్నాయి. భలే తింటోంది. నాకు ఈ కోతి నచ్చింది. ఆ బోట్ మీద కూడా మంకీ ఉంది. ఇక మీరు ఆలోచిస్తున్నట్టున్నారు ఈ ఐలాండ్ లో ఎక్కడలా ఉంటామా అని. ఇదిగో ఈ నీటి మీద ఇలా కట్టిన 6 సౌకర్యవంతమైన కబానస్ లో ఉంటాం. కాకపోతే మనుషులు కోతులు కలిసి ఉండాలి. అదిగో చూడండి, ఆ కోతుల కెమెరా లాక్కుంటుందో. ఆగవే, నీకది పనికిరాదు. ఉండు, మెల్లగా అది లెన్స్ లోకి చూస్తోంది. అమ్మయ్య, థ్యాంక్ యూ. ఓకే, నా కెమెరా నాకు దొరికేసింది. అలా చూడు, ఓ. నీ హ్యాట్ లాక్కుంటుంది. ఓకే, నువ్వు దీన్ని తీసుకోవచ్చు. ఇది అయిపోయేటప్పటికి నేను నగ్నంగా ఉంటానేమో. ఈ కోతులు అన్నింటినీ దోచేస్తున్నాయి. ఈ కోతులు ఉండటం ఒకటే ఈ ఐలాండ్ లో విశేషం కాదు. ఇది నిజంగా నేలన్నదే లేని దీవి. నిజానికి ఇదంతా కూడా ఒక పెద్ద చెట్టు సముదాయం మీద ఉంది. ఈ దీవి మొత్తం ప్రకృతి సిద్ధంగా సముద్రపు ఇసుకలోంచి పెరిగిన చెట్ల సముదాయంతో ఉంది. దీన్ని $1 మిలియన్ ఐలాండ్ అనాలా లేక చెట్ల గుబురు అనాలా? ఎందుకంటే ఇక్కడ నేల లేదు. నీకేమనిపిస్తుంది? ఏమో తెలియట్లేదు. ఐలాండ్ అని కాక వేరే పేరు పెట్టాలేమో. దీనికి రెండో వైపు ఒక ప్రైవేట్ రిలాక్సేషన్ ఏరియా ఉంది. మంచి బీచ్ ఫ్రంట్ మసాజ్ పార్లర్ తో పాటు. నోలన్, నీటిలో పడుకుంటూ ఉండడానికి చూస్తున్నా. నేను కోతితో మసాజ్ చేయించుకుంటున్నా. బాగా ఎంజాయ్ చేయి. ఒకసారి చుట్టుపక్కల ఉన్న నీళ్లను గమనించండి. ఇది వావ్. చూస్తే మీకు ఏమనిపిస్తోంది? నేను ఖచ్చితంగా చెప్పగలను, దీనికంటే ఆ $5 మిలియన్ ఐలాండ్ ఇంకా బాగుంటుంది. మనం నెక్స్ట్ వెళ్ళబోయేది ఎక్కడికంటే సంవత్సరంలో ఎక్కువ భాగం ఇలా కనిపించేదానికి. కానీ ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తోంది. జోక్ కాదు, ఈ ఐలాండ్ ఎంత చల్లగా ఉందంటే దాని చుట్టూ ఉన్న లేక్ గడ్డ కట్టుకుపోయింది. అందుకని అక్కడికి మనం ప్రయాణించబోయే వెహికల్ ఎలా ఉంటుంది? మనం ఉన్నది హోవర్ క్రాఫ్ట్ లో కదా. అవును, మంచులో ప్రయాణించే వాహనాలు చాలా బేసిక్ వి. ఈ ఐలాండ్ చేరుకోవడానికి పనికిరావు. అందుకే ఇక్కడ హోవర్ క్రాఫ్ట్ లో చేరుకోవాలి. Awesome, చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఇదిగో 30 సెకండ్స్ మాత్రమే అయ్యింది. హోవర్ నుండి బయటకు వచ్చి ఎలా వణికిపోతున్నామో చూడండి. టెంపరేచర్ ఎంత ఉంది? ఇప్పుడు 0 డిగ్రీస్ కంటే చాలా తక్కువ. చలి చంపేస్తోంది. ఇతను ముసలోడ్లో మాట్లాడుతున్నాడు. ఇక మమ్మల్ని వెచ్చగా ఉంచడానికి ఈ అద్భుత సెల్ఫ్ హీటెడ్ హట్స్ లోకి తీసుకెళ్లారు. అబ్బో, చాలా చిన్నదిగా ఉంది. హే, నువ్వెక్కడికి వస్తున్నావు? తప్పదు, ఇందులోనే ఇరుక్కోవాలి. ఇంక ఈ హట్స్ సంవత్సరం మొత్తం ఇక్కడే ఇలానే ఉంటాయి. ఎందుకంటే ఇవి నీటి మీద ఇలా తేలుతూ ఉండడమే కాదు, ఇలా చలికాలంలో మంచుకి కూడా తట్టుకోగలవు. ఇంకా చలికాలంలో రాత్రిపూట అద్భుతమైన స్కైలైట్స్ చూడొచ్చు. వింటర్ లో వచ్చి వీటి కోసం $5 మిలియన్ ఖర్చు పెట్టాలా? ఇంకా ఈ ఐలాండ్ లో స్టే చేసిన నాళ్ళు మంచి రుచికరమైన 5 స్టార్ ఫుడ్ అందిస్తారు. మనకి ఫినిష్ భాష వచ్చు అనుకుంటున్నాడేమో. దేనికోసం వెయిట్ చేస్తున్నారు? తినండి. ఓ, ఇంకా ఈ ఐలాండ్ లో స్టే చేయడానికి ఒక లగ్జరీ క్యాబిన్ కూడా ఉంది. ఇది చాలా అందంగా ఉంది. ఇది నాదే. ఓకే, ఇది నేను తీసుకుంటాను. జెమీ, ఇది కొనే. ఇక ఈ లేక్ అంతా మంచుతో కప్పబడి ఉన్న నాళ్ళు నిజమైన ఈ డాగ్ స్లెడ్జ్ మీద మనం సరదాగా తిరిగేయచ్చు. అయ్యో, నా గ్లవ్ లాగేసుకుంది. ఓ మై గాడ్, వావ్, ఇది చాలా బాగుంది. దీనికి మించిన ఐలాండ్ ఇంకోటి లేదు. నా చేతులు అయితే కట్టేస్తున్నాయి. కార్లకి ఇక సమస్య ఉండదు. ఇప్పుడు మేము మరో ఐలాండ్ కి వెళ్తున్నాం. అది ఇప్పటి వరకు చూసిన వాటికంటే ఖరీదైన ఐలాండ్. ఈ ఐలాండ్ చూడడానికి చిన్నగానే ఉంది, కానీ అన్నిటికంటే చాలా లగ్జీరియస్ ఐలాండ్. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళి చూద్దాం. అబ్బా, Crazy. మాకు అతిథులుగా వచ్చినందుకు థ్యాంక్స్. మీరు బాగా ఎంజాయ్ చేయండి, కానీ దేన్ని విరగొట్టకండి. అయితే మనం